కమ్యూనిస్టుగా ఉంటూనే నియంతగా మారిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తన వ్యతిరేకులని అత్యంత కఠినంగా శిక్షించడానికి రెడీ అయ్యారు. దీనికోసం సరికొత్తగా 200 జైళ్లని జిన్పింగ్ సర్కార్ నిర్మిస్తోంది. ఈ జైల్లోకి వెళ్లిన వారు భూలోకంలోనే నరకం చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 24 గంటలు గస్తీ నిర్వహించడంతో పాటుగా నిఘా కెమెరాలను ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ బంధించిన వారిని కనీసం సరిగ్గా నిద్ర కూడా పోనీయరు. దాదాపు 18 గంటల సేపు కూర్చొని ఉండాలన్న నిబంధనలు రూపొందించారు. ఇక్కడ బందీలుగా ఉన్నవారు తమకు తాము ఎటువంటి హాని చేసుకోవడానికి అవకాశం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్యాడెడ్ వాల్, యాంటీ స్లిప్ సర్ఫేస్ వంటివి నిర్మిస్తున్నారు. వీటిని లియూజు కేంద్రాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ జైళ్లలోని జిన్పింగ్ వ్యతిరేకులు, అనుమానితులను మాత్రమే ఉంచుతారు. కనీసం 6 నెలల పాటు న్యాయ సాయం అందకుండా, కుటుంబంతో కలవకుండా బంధించి ఉంచుతారు. ఈ మధ్యకాలంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం అంటూ జిన్పింగ్ ఓ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అవినీతిపై పోరాటం పేరిట తన అసమ్మతి వర్గాన్ని జైల్లో వేస్తారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. కమ్యూనిస్టు పార్టీ అధికారులే కాదు, అధికారులు, సివిల్ సర్వెంట్లు, హై ప్రొఫైల్ వ్యక్తులు, వ్యాపారవేత్తలు వంటి వారిని జిన్పింగ్ సర్కార్ లక్ష్యంగా చేసుకుని ఈ జైళ్లకి పంపించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. గతంలో ఉన్న షుయాంగి వ్యవస్థకు చెడ్డ పేరు రావడంతో తాజాగా లియూజు కేంద్రాలని తెరపైకి తెస్తున్నారు. 2015 నుండి 2024 మధ్యలో 210 లియూజు సెంటర్లను నిర్మించడమో, విస్తరించడమో చేశారు. 2012లోని జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పార్టీపై పట్టు బిగిస్తున్నారు. వరుసగా అధికారం చేపట్టడం ఇది మూడోసారి. మొత్తంగా దాదాపు శాశ్వతంగా తనే జీవితాంతం అధికారంలో ఉండాలని లోలోపల కోరుకుంటున్న జిన్పింగ్ తన వ్యతిరేకులని ఉక్కుపాదంతో అణిచివేస్తారన్న ఆరోపణలున్నాయి.